కీర్తనలు 39వ అధ్యాయం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందరు. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందని అనుకుంటుని. నేనేమియో మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి ఆయనను పలుకక నేను మౌనముగా ఉంటిని. ఆయనను నా విచారము అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతం ఎట్లుండనది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలియదు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కూర్చున్నాను. నా దినముల పరిమాణమును బెత్తెడెంతగా చేస్తున్నావు. నీ సన్నిధి నేను ఆయుష్కాలం లేదు. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడదు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజుక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందునో నిన్నే నమ్ముకుని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మెట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటివారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడకము. దావీదు తన జీవితంలో రకరకాల పరిస్థితుల్లో కూడా వెళ్ళినప్పుడు తన యొక్క అనుభవాన్ని తీసుకొని రాసినటువంటి కీర్తనగా మనం చూడవచ్చు. తర్వాత ఇక్కడ హెడ్డింగ్ ప్రధాన గాయకుడైన యెదూతునకు అని రాయబడింది. అంటే దావీదు నియమించినటువంటి మందిరంలో ఇతడు ఒక గాయకుడిగా, దావీదు నియమించబడిన మందిరంలో పని జరిగించటానికి యాజకులలో నుంచి ఏర్పరచుకున్న వాళ్ళలో ఒక అతని పేరు యెదూతును. దాని గురించి మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 41వ వచనం. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతును పేళ్ల వరుసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించెను. అతను మందిరంలో పాటలు పాడటానికి నియమించబడినటువంటి గాయకులలో ఒకడైనాడు. తర్వాత అతను ప్రధాన గాయకుడు అని రాసిపడింది. ఇతడు దావీదు రచించినటువంటి కీర్తన కూర్చి ఉండవచ్చు, లేకపోతే పాడి ఉండవచ్చు అప్పుడు, ఎందుకంటే అతడు ప్రధాన గాయకుడు కాబట్టి. తర్వాత ఇతడు పేరు మీద ఇంకా 2 కీర్తనలు కూడా ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. ఒకటి 62వ అధ్యాయం, మరొకటి 77వ అధ్యాయం. తర్వాత దావీదు తన వెళ్ళినటువంటి అనుభవంలో చూస్తున్నప్పుడు ఇది దావీదు యొక్క ప్రార్థనగా మనం చూస్తాం. 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. తరువాత 12వ వచనం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. తర్వాత 8వ వచనం. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. 10వ వచనం. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుతున్నాను. ఇవన్నీ కూడా అతడు చేసినటువంటి ప్రార్థనలో భాగాలుగా చెప్పబడ్డాయి. ఇక్కడ మనం కనుక చూస్తే మొదటి సమయాలు 30వ అధ్యాయంలో అతడు అమాలేకీలు, గెజరీలు, గెషీరీల దగ్గర నుంచి దోచుకున్నటువంటి ధనం అంతా కూడా మరలా అమాలేకీలు దోచుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సందర్భంగా ఒకవేళ పలుకున్నట్లయితే 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట కాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజుక్కునో వారికి తెలియదు. కనుక వాళ్ళు డబ్బులు పోగు చేసుకున్నప్పటికీ అది ఎవరికి దక్కుతుందో వాళ్ళకి తెలియదు. తర్వాత కీర్తనలు 17వ అధ్యాయం 14వ వచనం. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు.
వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇలా కొంతమంది ఈ లోకంలో దేవుని చేత కూడా ఆశీర్వదించబడి వాళ్ళు తమ ఆస్తిని పిల్లలకు విడిచిపెట్టగలిగినంతగా సమృద్ధి కలిగిన వారే ఉంటారని చెప్తున్నాడు. కానీ అది ఎవరికి చేదుకుతుందో ఎవరికి తెలియదు. తర్వాత కీర్తనలు 49వ అధ్యాయం 16వ వచనం. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలమున ఒకడు తన్ను పొగడకొనను, అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడను వెలుగు చూడరు. ఘనత నొందేండి బుద్ధిహీనులైన వాళ్ళు నశించు జంతువులను పోలి ఉన్నారు. అట్లా కొంతమంది ఉన్నారు. తర్వాత ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడతాను. అంటే ఎంత నువ్వు డబ్బు సంపాదించినప్పటికీ ఏది చేసినప్పటికీ అదంతా కూడా విడిచిపెట్టి వెళ్ళాలనే విషయం నాకు తెలిసినప్పుడు నేను అసహ్యపడుతున్నానని చెప్తున్నాడు. తర్వాత 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడు వానికి చుటకాయ ప్రయాసపడి పోగు చేయ పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలిగా ప్రయాసపడినట్టుగాను. దావీదు అది ఎవరికి దొరుకుతుందో తెలియదని చెప్తున్నాడు. తర్వాత దాంతో కూడా విడిచిపెట్టి వెళ్ళాలని ఇంకొక చోట చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో అయితే ఆ విధంగా ధనము సంపాదించి దానిని పోగు చేసే పనిని దేవుడు పాపాత్ములకు నిర్మించుతున్నాడు. అలా అయిన తర్వాత అది దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడిపోవచ్చు. ఆ విధంగా భక్తిహీనులైన వాళ్ళు పోగు చేసినటువంటి దానిని దేవుడు సమకూర్చి తనకిష్టమైన వాళ్ళకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు? అది ధనం కూర్చుకుందరు కానీ అది ఎవరికి చిక్కునో తెలియదు అన్నాడు. ఇతరేం చెప్తున్నాడు? పాపాత్ములు ఆ విధంగా పోగు చేస్తారు, కానీ దేవుడు తనకిష్టమైన వారికి దాన్ని అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. అంటే వాళ్ళు పోగు చేసే పనిలో ఉండరు. ఆ విధంగా అమాలేకుల ద్వారా తను నష్టపోయిన తరువాత తను తొందరపడినటువంటిది, అంటే ఇతరులను చంపి వారందరినీ దోచుకున్నటువంటి విషయంలో తొందరపడినటువంటి విషయాన్ని కూడా గమనించి వచ్చినాన్ని రాస్తున్నాడు. తర్వాత కొన్ని మాటలు అతడు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరమబడినప్పుడు షిమి సౌలు కుటుంబీకులలో ఒకడైన వాడు వచ్చి అతనిని దావీదుని శపించడం మొదలు పెడతాడు. శపించబడినప్పుడు అతనితో పాటుగా ఉన్నటువంటి కొంతమంది అతనిని శిక్షించుతామని చెప్తారు. కానీ దావీదు దేవుడే నా మీదకి ఈ విధంగా తీసుకుని వచ్చి ఉండగా మీరెందుకు అతనిని వ్యతిరేకంగా మాట్లాడతారు, అతనిని నన్ను శపించనివిడి. చూడండి 2వ సమూయేలు 16వ అధ్యాయం 9వ వచనం నుంచి. సెరియా కుమారుడైన అభిషాయ్, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడును రాజువు అగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, సెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు. దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవేయగా, నీవు ఈ రాగును ఎందుకు అనుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు కనుక వానిని శపింపనీయుడి. ఇక్కడ దాని సందర్భంగా 1వ వచనంలో చూస్తే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటున్నాయి. ఆ విధంగా షిమి శపించినప్పుడు తను అతనితోటి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. అతనికి వ్యతిరేకంగా లేచినటువంటి అభిషేక్ని కానీ వేరే వాళ్ళని కానీ అతడు ఆపివేసినాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు 9వ వచనంలో, కీర్తన 39:9లో, దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. ఎందుకు మాట్లాడలేదంటే
అటువంటి అతనిని ఆ షిమీని నా మీదకి పంపేటట్లుగా దేవుడే చేశాడు కనుక నేను దాన్ని అంగీకరించి నేను నోరు తెరవక మౌనినైతిని. ఇది అంటే దావీదు తన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాడో ఆ పరిస్థితుల్లో తను దేవుని ద్వారా ఒప్పించబడిన వాడై దేవుడు అనుమతించినటువంటి శిక్షకు అంగీకారయోగ్యంగా తన యొక్క జీవితాన్ని గడుపుకున్నాడో దాని ద్వారా ఎటువంటి పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడో మనం ఈ కీర్తనలో చూస్తాం. 1-2 వచనాలు మనం చూద్దాం. 1వ వచనంలో, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. నేనేమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకగా నేను మౌనముగా నుంటిని, అయినను నా విచారము అధికమాయను. తరువాత 3వ వచనం ఆఖరిలో, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. భక్తిహీనుడు షిమి అటువంటి వారు, తర్వాత అభిషై తనకు ఆ షిమిని చంపుతానన్నప్పుడు ఆ సందర్భంగా తన నోటికి చిక్క ఉంచుకున్నాడు. అంటే ఏం మాట్లాడాలో ఆ మాట్లాడకుండా ఉన్నాడు. తర్వాత దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. అంటే ప్రార్థించే విషయంలో దేవునితోటి సంబంధం కలిగి దేవుని ఎదుట ఏ విధంగా మాట్లాడాలో ఆ విషయంలో మాత్రం తన నోటిని తెరిచినవాడిగా ఉన్నాడు. తర్వాత మనుషులు భక్తిహీనులుగా ఉన్నవారు, దేవుని నామానికి భయపడినటువంటి వారుగా ఉంటున్నటువంటి వారి ఎదుట వారిని గురించి క్షేమం కూడా అడగకుండా మెదలకుండా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తరువాత 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడయుండి తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోపటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు తిరుపుదము కదా. తర్వాత 5వ వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడను. కనుక అది ఎంతో చిన్న అవయవం శరీరంలో, కానీ రకరకాలైనటువంటి విధంగా మాట్లాడి ఎంతో నష్టాన్ని కలుగజేసేదిగా ఉన్నది. మనం దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరితో మాట్లాడకూడదో వాళ్ళతో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడానని చెప్తున్నాడు. సో అదే విషయాన్ని పౌలు కూడా ఇంకో చోట చెప్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. సో ఆ విధంగా మనం నియంత్రణ లేకుండా మన మాటలు, మన హృదయంలో ఏది ఉంటే అది మాట్లాడటం ద్వారా తర్వాత మన యొక్క మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను కూడా దుఃఖపరిచే వారంగా ఉంటాం. అయితే ఇక్కడ కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయండి. భ్రష్టత్వం లేకుండా ఇతరులకు కృపను, మన యొక్క ఓర్పును తెలియపరిచేటువంటిదిగా ఇతరులకు క్షేమాన్ని కలిగించే విధంగా మాట్లాడాలని చెప్తున్నాడు. అంటే దావీదు తన జీవితంలో మరి దేవుడు తనతోటి వ్యవహరిస్తున్నాడనే విషయాన్ని గుర్తెరిగి ఎవరైతే అంటే ఇప్పుడు ఉదాహరణకి షిమీని చూసుకున్నా, తన కుమారుడైన అబ్షాలోమును చూసుకున్నా, వారందరి లేక అమాలేకులను చూసుకున్నా, వారందరి పక్షంగా వ్యతిరేక భావం లేక వారి ద్వారా తనకు ఇంత కష్టం వచ్చింది అనుకునేటువంటి తలంపు కనుక ఉన్నట్లయితే అతడు తన నోటిని చిక్కం పెట్టుకోకుండా మాట్లాడి ఉండేవాడు. సో ఎప్పుడైతే తనకు కలిగిన పరిస్థితులన్నిటినీ కూడా ఇక్కడ మనం 39వ అధ్యాయం 9వ వచనం, దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. మనం ఎంతగా అది గమనించాలో మన జీవితంలో చూడాలి. మనకు కలగజేయబడిన పరిస్థితులు
మనం దేవుని బిడ్డలమైతే అవి దేవుడు మనలను పరీక్షించటానికి, మనలో ఉన్నటువంటి ప్రతి పనికిరాని మాలిన్యం అంతటినీ కూడా కడిగి శుద్ధీకరించి మరి పరిశుద్ధులంగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి అనుమతించబడిన పరిస్థితులు అనేది మనం గుర్తు చేసుకోవాలి. అవి మనం చేసినటువంటి కొన్ని పొరపాట్లు, తప్పుల వల్ల జరిగి ఉండవచ్చు, లేక అంతకంటే మించిన విధంగా అపవాది ఒకవేళ మనల్ని ఆయనకు ఇష్టకరంగా జీవిస్తున్నామనేటువంటిది చూసినప్పుడు మనకు ఇబ్బంది కలిగజేయచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఉంటున్నప్పటికీ కూడా దేవుని ఎదుట తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడికి తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నటువంటి జీవితంగా దావీదుని మనం ఈ కీర్తనలో చూడవచ్చు. ఆ పలికేటువంటి మాటలు తర్వాత దేవుని సన్నిధిలో మాట్లాడాడు. ఏమనంటే, యెహోవా నా అంతం ఎట్లుండన్నది, నా దినముల ప్రమాణం ఎంత అయినది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను కూర్చున్నాను. తరువాత నీవు పంపిన తెగులు 10వ వచనంలో నా మీద నుండి తొలగింపము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుతున్నాను. నీవు నన్ను ఏదైతే దెబ్బ కొట్టి ఉన్నావో, లేక నన్ను నీ యొక్క క్రమశిక్షణలోనికి తీసుకుని వచ్చి ఆ పరిశుద్ధతలో పాలువారమగినట్టుగా నన్ను నడిపించుతున్నావో అది నా మీద నుంచి తొలగించు. అంటే నీ యొక్క సమయంలో, అంతేగాని ఇది నేను అడుగుతున్నాను కాబట్టి మార్చడం కాదు, నీ యొక్క ఉద్దేశం నెరవేర్చబడేటట్లుగా. తర్వాత అటువంటి సమయంలో నువ్వు నన్ను పరీక్షించి నాలో ఉన్న ప్రతి విధమైన పనికిరాని భ్రష్టత్వంతో కూడిన ఆ పాత స్వభావం అంతయు కూడా తొలగించబడేటువంటి ప్రక్రియలో నేను నా జీవితం యొక్క పరిమాణం ఎంతైనది తెలుసుకునేటట్లుగా చేయి. చాలామంది ఇందాక మనం చూసాం, వాళ్ళు ధనం కూర్చుకుందరు కానీ అది ఎవరికి చెందినో తెలియదు. అతని యొక్క ఉద్దేశం ఏంటి, నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటానో, లేక అది తగినటువంటి విధంగా నేను ఇక్కడ వాడను కాను అనేటువంటి హృదయంలో నాటబడినటువంటి మనసుతో, ఆ తలంపు నా హృదయంలో స్థిరంగా ఉన్నటువంటి మనసుతో నేను జీవించగలగడానికి సహాయం చేయి. అంటే మరి నేను చేసేటువంటి నా యొక్క క్రియలు, నేను ప్రతిరోజు ఏర్పరచుకున్నటువంటి నా జీవన విధానం, అవన్నీ కూడా నేను ఇక్కడ వాడను అనేటువంటి దానికి సాదృశ్యంగా కనుక కనబడుతుంటే అప్పుడు నేను ఇక్కడే ఉంటున్నాను, నా ఆయువు ఎంతో నేను తెలియని వాడుగా ఉన్నాను అనేటువంటి దానికి అర్థం. ఒకవేళ నువ్వు నాకు తెలియజెప్పినట్లయితే, అంటే నేను ఇక్కడ వాడను కాను, ఇక్కడ ఈ సంవత్సరంలో కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది అనేటువంటిది గనక నా హృదయంలో స్థిరంగా గనక ఉండి అదే అంశం బలంగా నాలో నా జీవిత క్రమాన్ని గనక నిర్ధారించి నడిపించేదిగా గనక కనబడుతున్నట్లయితే అప్పుడు నేను నీ సన్నిధిలో ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడుచుకుంటాను. ఉదాహరణకి ఇతను ప్రార్థిస్తున్నాడు, యెహోవా నా అంతం ఎట్లుండన్నది 4వ వచనంలో, నా దినముల ప్రమాణం ఎంత అయినది నాకు తెలుపము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుతున్నాను. తర్వాత ఇంకో చోట కూడా చెప్తున్నాడు, 11వ వచనం, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మెట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. ఊపిరి అంటే ఏముంది, అది ఒక్కసారి తీసుకుంటారు, వదిలిపెడితే అయిపోయినట్టు. అటువంటి విధంగా మనుషుని యొక్క జీవితం ఉన్నది. తర్వాత అతని జీవించే జీవితంలో వాళ్ళ అందమంతయు కూడా చిమ్మెట కొట్టినటువంటి వస్త్రము వలె నువ్వు చేయుచున్నావు. అంటే చిమ్మెట అంటే ఒక రకమైనటువంటి తెగులు లాంటిది, చెద లాంటిది. అవి వస్త్రాలను కానీ ప్రతిదాన్ని తినేస్తుంది చెదపురుగు. అలా మనుషుని యొక్క అందాన్ని నువ్వు శిక్షించినప్పుడు ఆ విధంగా చేయగలవు. అంటే మన శరీరంలో కూడా అటువంటి మార్పులు ప్రభువు తీసుకుని వస్తాడు అనేటువంటిది దావీదు తెలియజెప్తున్నాడు మనకి. ఈ వచనాల్లో మనం చూసే అంశం ఏంటంటే, ఒకవేళ అతడు తన జీవితంలో కనుక తన పితరులైనటువంటి మెతుషలైన తీసుకోండి, ఆదికాండం 5వ అధ్యాయంలో అందరికంటే అధిక సంవత్సరాలు గడిచినటువంటి వ్యక్తి, 965 ఏళ్ళు బతికాడు. తర్వాత ఆదికాండం 43వ అధ్యాయంలో యాకోబుని గురించి చూడండి, ఆ వచనం చదువుదాం. ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనం, ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖసహితముగాను అయ్యున్నవి.
అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములని కాలేదని వారు ఫరోతో చెప్పారు. ఫరో యాకోబుని అడిగాడు, నీ వయసు ఎంత అని. నీ జీవించిన సంవత్సరములన్నీ అని అడిగాడు. అతను చెప్పాడు, నేను యాకోబు రెండు మాటలు వాడాడు. నేను యాత్ర చేసిన సంవత్సరములు కొద్దిగా ఉన్నాయి, అవి 130. తర్వాత నేను జీవించిన సంవత్సరములు కొంచెం గాను దుఃఖసహితంగాను ఉన్నాయి. అంటే నేను ఆ యాత్ర చేసిన సంవత్సరాలన్నీ అంటే తను మొట్టమొదట పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జీవించిన సంవత్సరాలంటే నేను ఎప్పుడైతే ప్రభు దృష్టిలో నిజమైన విధంగా జీవించడం మొదలుపెట్టానో అవి కొంచెమే ఉన్నాయి. మళ్ళా అవి దుఃఖంతో కూడా నిండి ఉన్నాయి. అంటే తన యొక్క పిల్లలు రకరకాలైన పరిస్థితులు వాడిని అవి కూడా చూసుకున్నప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడంటే, అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములని కాలేదు. అంటే అబ్రహాము చేసినటువంటి యాత్రా దినాలన్నిటిలో అతడు ఎన్ని సంవత్సరాలు జీవించాడో అని కాలేదు. నా తండ్రి అయినటువంటి ఇస్సాకు జీవించిన జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు జీవించాడో, ఎన్ని సంవత్సరాలు యాత్ర చేశాడో, వాటిలో ఎన్ని సంవత్సరాలు జీవించాడో అన్నీ నావి కాలేదు. అంటే మా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు వారు దేవునితో నడిచినటువంటి దినములు సంవత్సరముల లెక్క ఆ విధంగా నేను ఇంతవరకు జీవించలేదని చెప్తున్నాడు. ఇక్కడ దావీదు యొక్క భారం కూడా ఏంటంటే, ఒకవేళ నేను అన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఎంతకాలం నీ సన్నిధిలో నేను జీవించిన వాడుగా నువ్వు లెక్కించుతావనేటువంటి విషయాన్ని నాకు తెలియపరచని చెప్తున్నాడు. అది ఇప్పుడు తనకు కలిగిన పరిస్థితిలో అతను ఈ ఉద్దేశం ఏంటంటే 5వ వచనంలో, నా దినముల పరిమాణము నువ్వు బెత్తడెంతగా చేసినావు. మన శరీరంలో ఉన్న అవయవాలతో మనం కొలవటం మొదలుపెట్టినప్పుడు తర్వాత మూర, జాన, బెత్తె అవన్నీ కూడా మనం కొలవగలిగినటువంటి శరీరంతో వాడేటువంటి పరిమాణాలు. వాటిలో ఈ బెత్తెడు అనేటువంటిది చాలా చిన్నది. అది దేవుని యొక్క ఈ లోకాన్ని సృష్టించి ఇంతవరకు నడిపిస్తున్నటువంటి ఆ సమయం యొక్క పరిమాణంతో పోల్చినప్పుడు దావీదు తన జీవితాన్ని చాలా చిన్నదిగా ఎంచుకున్నాడు. అది మరి సరిగానే ఉంది అట్లా పోల్చుకోవటం అనేది. అంటే ఆ దేవుని యొక్క దానికి కాల పరిమితి లేదు. ఆయన నిత్యత్వానికి ముందుగాను నిత్యత్వం తర్వాత ఉండి సదాకాలం ఏకరీతిగా ఉన్నటువంటి మహామకుడు. అటువంటి దేవుని సన్నిధిలో మనుషుని యొక్క నరుని యొక్క ఆయువు ఊపిరి లాంటిదిగాను బెచ్చడంతగాను అతని యొక్క ప్రమాణం ఉంటుంది. ఎవరైతే సరైన విధంగా జీవించాలని చూశారో జీవించలేకపోయారో వాళ్ళు జీవించిన కాలం ఎంత తక్కువగా ఉన్నదో కూడా వాళ్ళు కూడా గమనించారు. కనుక ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చూస్తున్న విషయాలు మనం సరైన విధంగా జీవించిన దానిని బట్టి లేక మనలో ఉన్నటువంటి ఇంకను ఆయన పరిశుద్ధతకు భంగం కలిగించేటువంటి విషయాలలో మార్పు జరగవలసిన దాన్ని బట్టి దేవుడు మన శిక్షించినప్పుడు మనము మన యొక్క అందం కానీ ప్రతిదీ కూడా చిమ్మిటి కొట్టిన వస్త్రం వల్లే అయిపోతాయి. అంతకంటే ఇంకా ఒక ముందుకు జరిగించినట్లయితే మన ఊపిరిని తీసివేయడానికి ఆయనకి ఎక్కువ టైం పట్టదు. అటువంటి విధంగా మనుషుని యొక్క జీవితం ఉన్నది. ఈ జీవితంలో మరలా నేను ధనం సమకూర్చుకొని ఇక్కడ ఉంటాననేటువంటి భ్రమతో కనుక జీవిస్తున్నట్లయితే అది నా గమనానికి సరైన విధంగా నువ్వు తీసుకుని వచ్చి నేను ఏ విధంగా ఉండాలో అది నువ్వు నాకు నేర్పని చెప్తున్నాడు. అలా మాట్లాడిన తర్వాత చివరి వచనాల్లో చూడండి. 12వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. ఇవన్నీ కూడా నేను నీ గమనానికి తీసుకొస్తున్నాను. నువ్వు అనుమతించిన పరిస్థితిని అంగీకరించున్నాను. నా అతిక్రమములు నా దోషములు క్షమించు. కనుక నేను చేసేటువంటి ప్రార్థన నువ్వు అంగీకరించకుండా మౌనంగా ఉండవద్దు. నేను కన్నీళ్లతో చేసే ప్రార్థన అంటే నేను ఏ విధంగా ఈ లోకంలో అతిథి వంటి వాడవలే ఉన్నానో, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నేను కూర్చుకున్న ధనం కానీ నాకు ఇబ్బంది కలిగజేసిన మనుషుల విషయంలో నా మనసు కానీ అవన్నీ కూడా నేను సరి చేసుకొని నీ సన్నిధిలో నూరారా నన్ను క్షమించమని అడుగుతూ నీ సన్నిధికి వస్తున్నానని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా జీవిత ప్రమాణం అంతా కూడా బెత్తడంతగా చేశావు. తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోయేటువంటి వాడను, చుట్టం చూపుగా వచ్చి వెళ్ళేటువంటి వాడను.
నీ దృష్టికి భూమి మీద నా జీవితం. అయితే నా పితరులందరి వలె నేను పరవాసిని ఉన్నాను. నేను ఇక్కడ ఒక అతిథిని, తర్వాత పరవాసిని. లేవీకాండం 23వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను, నేను మీ దేవుడైన యెహోవాను. అంత మాత్రమే కాకుండా సరే నూతన నిబంధనలో కనుక చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. పరదేశులు యాత్రికులు అంటే ఒకటి ఇక్కడ చెప్పబడిన మాట అతిథి, రెండవది యాత్రికుడు. అతడు పరదేశి అనేటువంటి ఆ మాట మన శరీరానికి, యాత్రికుడు అనేటువంటి మాట మనం ఉండేటువంటి స్థలానికి చెప్తున్నాయి, గుర్తుగా ఉన్నాయి. సో మన శరీరం దేవుడు మనలను ఆయన యొక్క మహిమలో సృష్టించుండగా ఆ వేరైనటువంటి శరీరాన్ని ధరించుకొని ఇక్కడ మనం ఈ శరీరంలో జీవిస్తున్నాం. అంటే దేవుడు యొక్క మహిమతోటి తిరిగి వచ్చినప్పుడు మనము ఆయనను చూచినప్పుడు ఏ విధంగా మార్చబడతామో అది నిజమైనటువంటిది, నిత్యమైనటువంటిది. 2 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, మేము నిత్యమైన దానిని దీని మీద ధరించుకున్న వల్లని దీనిలో మూలుగుతున్నాం. అది మనుషుల చేతులతో చేయబడింది కాక పరలోకం నుంచి దేవునిచే నియమించబడినటువంటి గుడారము పైనుంచి వచ్చుతున్నదని. అంటే మనం పొందబోయేటువంటి నూతనమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరం అనేది. తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఆయన సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఈ దీన శరీరములను తన మహిమ శరీరములుగా సమరూపమైన దానిగా మార్చును. కనుక అతిథి అనేది ఏంటి? నేను ఈ శరీరంలో కొంతకాలం మాత్రమే ఉండేటువంటి వాడను అని చెప్తున్నాడు. నిజమైనటువంటిది నేను ధరించుకోబోతున్నాను. యాత్రికుడినంటే నేను ఈ దేశం ఏదైతే నేను ఇక్కడ ఉంటున్నానో అక్కడ నేను ముందుగా ఏదైతే రాబోతున్నదో నాకు చెందవలసినటువంటి గృహానికి వెళ్ళబోతున్నాను. అది పరలోకం. ఆ విషయాన్ని నా శరీరము అంటే ఏదైతే ఈ లోకంలో ఇక్కడ ఉండి ఆశపడి ఈ ధనాన్ని, మనుషుల మీద కొన్నిసార్లు వ్యతిరేక భావాన్ని, లేక మరి ఇక్కడ నేను ఉంటున్నాను అనేటువంటి భావనతో నేను నిర్ణయించుకొని గడిపేటువంటి జీవితాన్ని కలగటానికి ఇష్టపడుతుందో, నాకు జ్ఞానోదయమైనప్పుడు నేను జీవించవలసినటువంటి కాలం ఇక్కడ కొంచెమే అనేటువంటి గుర్తెరిగి నేను జీవించవలసింది అక్కడ ఉన్నది అనేటువంటిది తెలుసుకొని అక్కడ ఉండటానికి అవసరమైనటువంటి నిజమైనటువంటి మహిమా శరీరాన్ని నేను ధరించుకోవటానికి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఈ శరీరంలో జీవించుతున్నటువంటిది నాకు అతిథిగా ఉంది అని చెప్తున్నాడు. తర్వాత పరదేశిగా ఉన్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏది కూడా మరి నేను మహిమపరచబడినటువంటి దేహంతో జీవించటానికి పనికొచ్చేటువంటిది కాదు. నా జీవితంలో ఆ రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి ఎక్కడైతే దేవుని యొక్క మహిమ విరాజిల్లి పరలోక సంబంధమైన రాజ్యం భూలోకంలో కూడా చక్కగా ఆయన యొక్క చిత్తం నెరవేర్చబడుతుందో, మనుషులు దేవుడిని చూడగలిగి ఆయనతోటి సంబంధంలోనికి వచ్చి ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించగలుగుతుందో, దానికి చెందినటువంటి వాడని నేను దాని యొక్క యాత్ర మార్గంలో నేను జీవిస్తున్నానని చెప్తున్నాడు. దేహాన్ని మరల్చుకోవటానికి ఆశ కలిగి తన వెళ్ళవలసినటువంటి దేశాన్ని ప్రేమించి అక్కడికి వెళ్ళటానికి కావలసిన ఆశను కలిగి తనకు దూషించిన మనుషులు కానీ, తను విడిచిపెట్టవలసినటువంటి ఆస్తిని కానీ, తర్వాత తను చేసినటువంటి దోషములు అతిక్రమములు అంగీకరించి సరిచేసుకునే విషయంలో కానీ దావీదు దేవునితో ఎటువంటి విధంగా సమాధానపడి ఏది ముందుకు కోరుతున్నాడో అది చెప్తున్నాడు. వీటన్నిటినీ నేను విడిచిపెడుతున్నాను, నేను పొందవలసిన మహిమ శరీరం, చేరవలసినటువంటి పరలోకంలోని మహిమను నివసించే స్థలం, దానికి చెందిన వాడను అని చెప్తున్నాడు. నా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా వారు కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో వారు పరదేశులై ఉన్నారని, వారు రాబోతున్న మహిమ కొరకని
ఆ పిలువబడిన రాజ్యం కొరకు ఏ విధంగా సిద్ధపరిచి స్థిరపరచబడి చూచారో అటువంటి విధంగా నేను చూస్తున్నానని చెప్తున్నాడు. సో మనం మన జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ పోరాటాలు, సో ధనం విషయంలో కానీ, తర్వాత మనకు వ్యతిరేకంగా మాట్లాడిన మనుషుల యొక్క హృదయాలలో బట్టి మన హృదయంలో మసలేటువంటి అనేక ఆలోచనలు వ్యతిరేకమైనవి కానివ్వండి, లేక మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి స్వభావం ద్వారా ఉన్నటువంటి అనేక తప్పులు పొరపాట్లు మన జీవితంలో జరిగించినవి కానివ్వండి, వాటన్నిటినీ అంగీకరించి రాబోతున్నటువంటి మహిమా శరీరాన్ని ధరించుకొని మహిమా దేశమునకు వెళ్ళటానికి అతడు ఒప్పుకోలుతో దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. 13వ వచనం, నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడకు. ఒకవేళ నువ్వు నన్ను క్షమించలేదనుకో, నేను అప్పుడు పొందవలసినటువంటి మహిమా శరీరము మహిమా దేశంలో నేను ప్రవేశించకపోతే అప్పుడు నువ్వు నన్ను కోపంతో చూసినట్లు లెక్క. నేను అటువంటి దాంట్లోనికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. కనుక నా పాపాలన్నీ క్షమించి, నా దోషములన్నిటినీ కూడా క్షమించి, నా మనసును సరైన విధంగా మార్చి, నేను అతిథిగా పరదేశిగా ఈ లోకంలో జీవించుతూ నీ దృష్టిలో యోగ్యత పొందినవాడిగా ఆ లోకంలో ప్రవేశించగలగడానికి తగినటువంటి ప్రవర్తన కలిగి నేను జీవించగలగడానికి నాకు కృప చూపించు. అది అతడు చేసిన ప్రార్థన. దేవుడు మన జీవితంలో కూడా ఆ విధంగా మనం నడవగలగటానికి మనందరికీ కృప చూపించడం కాక. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఆ దినాలలో దావీదు రాజుగా ఉన్నప్పటికీ తన కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి సరైన విధంగా నీతో జీవించడానికి రాబోతున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు ఏవి కూడా ఎన్నతగినవి కావని గుర్తెరిగి మరి సరైన విధంగా మీ కొరకు జీవించిన వాడిగా ఉన్నాడు. మనుషుల విషయంలో కానీ, తనకు కలిగిన ఆస్తి విషయంలో కానీ, ఇద్దరితోటి ఎటువంటి సంబంధం మేము ఈ లోకంలో విశ్వాసులంగా గడవాలో అటువంటిది రాజుగా అతడు మా ముందు జీవించి వెళ్ళిపోయి ఉన్నాడు. అందుచేతనే అతని గురించిన సాక్ష్యంలో అతడు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి ప్రభువునందు నిద్రించినాం. కనుక మేము కూడా మాకు ఇవ్వబడినటువంటి అవకాశాల్లో మేము అతిథి వంటి వారమని, పరదేశులమని గుర్తెరిగి ఆ రాబోతున్న మహిమకు జీవించగలగటానికి మేము మా జీవిత కాలంలో మరి మీ దృష్టికి యోగ్యకరమైనవిగా ఎంచబడిన సంవత్సరాలుగా ప్రతిరోజును చక్కగా గడుపుకొనగలగటానికి మా నోటికి చిక్కం, మా హృదయంలో తలంపులు, ప్రతిదాని విషయంలో మీకు అయోగ్యకరంగా జీవించాలనే మనసు మాకు నూతనంగా కలుగు చేసి మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునుపు మేము తెప్పరిల్లినట్లుగా, అంటే మేము మీ యందు అటువంటి గట్టి నమ్మకంతో జీవించగలుగుటకు కావలసిన దినదిన కృపను మాకు ప్రసాదించండి. మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.